నా చిన్నప్పుడైతే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడైతే కనుక స్కూల్ మార్నింగ్ 6 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. నైట్ 11కి వదిలేవాళ్ళు. ఉదయం మాత్రం 9:10 to 10:10 బ్రేక్, మళ్ళీ 1 to 2 లంచ్, తర్వాత సాయంత్రం 4 to 5 బ్రేక్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ 11 వరకు స్కూల్లోనే ఉండాలి. ఈ 3 గంటలు మాత్రం ఇంటికి వెళ్ళి రావచ్చు. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మమ్మల్ని ఆ టైంలో ఎలా ఉండేది అంటే, ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఇంటికి వచ్చి ఒక్క 2 నిమిషాలు ఇలా రిలాక్స్ అవుదాం అంటే, చదువు 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 వెనకాల నుంచి ఎంటేస్తారు. రెండోది, అలా ప్రెజర్ పెట్టడం వల్ల చదువు మీద ఇంట్రెస్టే పోతుంది. ఎవరికైనా సరే, ఏ పనైనా సరే కంటిన్యూషన్గా చేయమంటానికి మనుషులు రోబోట్స్ కాదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని కూడా ఐఐటీలు ఐఈఈ చిన్న క్లాస్ నుంచే చదవమంటున్నారు. వాస్తవానికి వాళ్ళంతటా వాళ్ళు ఇంట్రెస్ట్గా చదివితే పర్లా, కానీ అది ఒకళ్ళు ప్రెషర్ పెడితే చదవడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మనంతట మనంగా ఎంత పనైనా చేయగలం, కానీ పక్క నుంచి ప్రెజర్ ఉందనుకోండి, అది ఎంత తేలికైనా సరే ఒక్కొక్కసారి ఎవరైనా చెప్తే ఆ పని చేయబుద్ధి కాదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకి కంటిన్యూషన్గా చదువుకో 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 అదొక్కటే చెప్తారు. చాలామంది, అందరూ కాదు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఒకానొక టైం వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పేరెంట్ చిల్డ్రన్ మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందనే విషయాన్ని మీకు చెప్పడానికి ఈ విషయాన్ని చెప్తున్నా మీకు. ఎందుకంటే ఒకానొక టైం వచ్చేటప్పటికి వాళ్ళకేంటంటే ఆ చిన్నప్పటి నుంచి ఒక ఫ్రీడమ్ కోరుకుంటారన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే అలా ఎవరిని ప్రెజర్ చేయకూడదు. అసలు వాళ్ళు ఉండేదే చిన్నప్పుడు. ఒకప్పుడు అంటే మాకు ముందు తరాల్లో అయితే స్కూల్ కన్నా ఎక్కువ ఇంట్లోనే ఉండేవాళ్ళు. కొంతమంది అయితే నా టైంలో కూడా స్కూలు ఓన్లీ కామన్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ మాత్రం స్కూల్కి వచ్చి రాసేవాళ్ళు. మిగతాదంతా ఇంట్లోనే చదువుకునేవాళ్ళు. ఫీజులు కట్టడానికి అవన్నీ ఎందుకు దండగా అని చెప్పి చాలామంది.